టమాటా రైతులకి గుడ్ న్యూస్. ధరలు చాలా దారుణంగా ఉన్నాయి కదా, గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పేసి రైతు సోదరులు అనుమానించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో 90% టమాటా పంట సాగు అవుతుంది. దాదాపుగా 5 రాష్ట్రాలకు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. తాజాగా అండమాన్ నికోబార్ దీవులకు మెడ్రాస్ నుంచి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. మదనపల్లి మార్కెట్ నుంచి దాదాపుగా ప్రతిరోజు 3,000 ట్రేల టమాటా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది మెడ్రాస్ నుంచి. మదనపల్లి మార్కెట్లో ఆ 30 కేజీల ట్రే 260, 270, 230, 200 ఈ ధర పలుకుతూ ఉంది. రైతులకు పెద్దగా గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఏం కాదు. ఈ ధర అయితే రైతులకి సాగు ఖర్చులు కూడా ఏం రావు. కేజీకి 4 రూపాయలు, 5 రూపాయలు అంటే కోత, కూలీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చులే అవుతాయి. ఇక పొలంలో వదిలేలాగా తీసుకొస్తూ ఉన్నారు. కొంతమంది రైతులు ఆ పచ్చికాయ కొంచెం దూరగా ఉన్నప్పుడు కట్ చేసి మద్రాసు నుంచి షిప్పింగ్ ద్వారా 3,000 కిలోమీటర్ల దూరంలోని అండమాన్ నికోబార్ దీవులకు పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంది. వారికి అండమాన్ నికోబార్ దీవులో ఒక్కో ట్రేకి 960 రూపాయల ధర దక్కుతోంది. రైతు సోదరులు సమీప దేశాలు ఏవైతే ఉన్నాయో, శ్రీలంక, అటేపు బంగ్లాదేశ్, అరాచక దేశం పాకిస్తాను, మయన్మారు, ఇలాంటి దేశాలకైతే కొన్ని దేశాలకు రోడ్డు మార్గంగా కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. శ్రీలంకకి అయితే 12 అవర్స్లోనే షిప్పింగ్ చేసుకొని అక్కడ దింపొచ్చు. ఇక అండమాన్ నికోబార్ దీవులకి అయితే 3 డేస్ పడతా ఉందట. సరుకేం పాడవడం లేదు. గత కొంతకాలంగా అండమాన్ నికోబార్కి ఎక్స్పోర్ట్ అవుతున్నా ఈ మధ్యకాలంలో బాగా ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. మదనపల్లి మార్కెట్లో ధర బాగా ఉంటే కనుక ఎక్స్పోర్ట్స్ ఉండవు. ధర దారుణంగా ఉంది కాబట్టి రైతు సోదరులు కూడా ఎక్స్పోర్ట్ కంపెనీలని మెడ్రాస్లో వారితో మాట్లాడుకొని వారి ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. రైతు సోదరులు 1-2 సార్లు ఆ మెడ్రాస్లోని ఆఫీసులకు వెళ్ళి కనుక్కొని వస్తే వాళ్ళు అండమాన్ నికోబార్ నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటారు. వారికి ఎలాంటి క్వాలిటీ కావాలో రైతు సోదరులు చెప్తారు. ఆ క్వాలిటీ కనుక మెడ్రాస్ సప్లై చేస్తే మీరు ప్రతిసారి వెళ్ళే పని ఉండదు. కంపెనీ 30-40 సంవత్సరాల నుంచి ఉందా లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఎక్స్పోర్ట్ అయిపోయి సరుకు డబ్బు వచ్చిందా లేదో చూసుకోవాలి. కంపెనీ కనుక 30-40 సంవత్సరాల నుంచి వ్యాపారం నికరంగా చేస్తూ ఉంటే వారిని నమ్మొచ్చు. కొత్త కంపెనీలు బోర్డు నిన్న మొన్న పెట్టిన వాడిని నమ్మడానికి వెళ్ళలేదు. రైతు సోదరులు ఇప్పటికే మదనపల్లి, ములకల చెరువు ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అండమానికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక శ్రీలంకలో ధరలు ఎలా ఉన్నాయి, బంగ్లాదేశ్లో ధరలు ఎలా ఉన్నాయి అనే వివరాలతో మరిన్ని వివరాలు తెలుసుకొని మరో వీడియో చేసుకుందాం. రాబోయే రోజుల్లో టమాటా ధరలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఎండలు కూడా ముదురుతూ ఉన్నాయి. పంట దిగుబడి, కాయ సైజు కూడా తగ్గే అవకాశం ఉంది. పంట కూడా చాలామంది హార్వెస్ట్ 70% అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికైతే మార్కెట్కి పెద్ద ఎత్తున సరుకు వస్తుంది. రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం ఉంది కాబట్టి పంట దిగుబడి, ధరలు పెరిగే అవకాశం ఉంది. రైతు సోదరులు మరలా కొత్త పంట కూడా నారు పోసి సాగు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో టమాటా ధరలు ఎలా ఉండబోతా ఉన్నా, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉండబోతా ఉన్నా అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.